నమస్తే. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి భూములు కబ్జా చేసి పేద ప్రజల భూములు కొల్లగొట్టి లక్షల కోట్ల ఆస్తిని ధ్వంసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని కనీసం టచ్ చేయలేని ఈ ప్రభుత్వము, ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిరుద్యోగుల మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నది. సో వాళ్ళని కనీసం విచారణకు పిలిచి మాట్లాడాలని దమ్ము వీళ్ళకి లేదు. కానీ నిరుద్యోగుల మీద మాత్రం ఉక్కుపాదం మోపుతున్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటన చాలా దారుణం, దుర్మార్గం, అరాచకం. పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యాంపస్లో, నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నా, కవాతు చేస్తున్నారు పోలీసులు. గత 10 సంవత్సరాలుగా సివిల్ డ్రెస్సుల్లో ఉండి షార్ట్స్ వేసుకొని, స్లిప్పర్లు వేసుకొని నిరుద్యోగుల మధ్యలో, విద్యార్థుల మధ్యలో తిరిగి సమాచారాన్ని సేకరించి వాళ్ళని అణిచివేసిన పోలీసులు స్టిల్ ఈ రోజు కూడా, నిన్న మొన్న కూడా ఇదే పనికి స్టార్ట్ చేశారు. సో స్థానికంగా ఉన్న పోలీసులు సివిల్ డ్రెస్సుల్లో బనీన్లు వేసుకొని, షార్ట్లు వేసుకొని క్యాంపస్లో తిరుగుతున్నారట. నిన్న ఒక పోలీస్ ఆయన మాట్లాడుతున్నాడు, వీళ్ళ నోటి నుంచి ఎల్ కొడుక అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఎక్కడి నుంచి వచ్చిరండి? బయట నుంచి, లేదా పశువులు లేకపోతే వాటి నుంచి బయటకు వచ్చిరా ఈ సమాజంలోకి? ఎట్లా మీ జన్మ ఎట్లా స్టార్ట్ అయింది అనే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎట్లా అనాలనిపిస్తున్నది ఆ మాట మీకు? జర్నలిస్టుల మీద దాడి చేసిర్రు, కెమెరాలు గుంజుకపోయిర్రు. మీరు ఆ ఫ్యామిలీని, కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేయండి మీకు దమ్ముంటే. గవర్నమెంట్కి భూముల విషయంలో 50% అంటూ పంచుకుంటున్నారు. మేమే ఖర్చు పెట్టినాం 1000 కోట్లు, మేమే ఖర్చు పెట్టినాం 1000 కోట్లని ఒక జిల్లాలో ఒక ఆయనేమో ఇసుక దందా చేస్తున్నాడు, ఒక మంత్రి, ఒక ఆయనేమో భూములు కొల్లగొడతా ఉన్నాడు. మీరందరూ బాగానే ఉంటారు పై స్థాయిలో. ఈ పోలీసులని నిరుద్యోగుల మీదకి ఉసిగొల్పి ఒక అరాచకాన్ని సృష్టిస్తున్నారు. ఒకసారి చూడండి, 100 మంది పోలీసులు ఉన్నారు, మొత్తం వెహికల్స్ పెట్టుకొని ఏం జరుగుద్దో ఏమో అని ఒక 100 మంది పోలీసులను ఇక్కడ క్యాంపస్ మొత్తం మోహరించారు. అంటే చేంజ్ అంటే ఏంటి? అంటే ఏం చేస్తారు నిరుద్యోగులు? ఇక్కడికి వచ్చి బాంబులు వేస్తారా? లేదంటే వాళ్ళు ఏమైనా మావోయిస్టులా, లేకపోతే తీవ్రవాదులా? ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందో చూడండి. కనీసం ఒక్కసారి వెహికల్ వచ్చి ఇక్కడ ఆపితే ఒక 10 మంది చుట్టూ చేరుతున్నారు. సో ఈ అరాచకం పోవాలనే ఒక దుర్మార్గుని పక్కన పెట్టినాము. మళ్ళీ అదే తరహా పాలన క్యాంపస్లో నడుస్తున్నది. ఏది చేంజ్? ఏది? ఇదే శ్రద్ధ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల సమస్యని తెలుసుకోవడంలో ఉంటే బాగుంటుండే. ఈ వీసీలని నియామక ప్రక్రియలో కొంత త్వరితగతిన చర్యలు తీసుకొని ఉంటే బాగుంటుండే. ఈ రకమైన దూకుడు. సో దీని మీద మాట్లాడదాం. నా ముందు పృథ్వీరాజ్ ఉన్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే పృథ్వీరాజ్ గారు. జై తెలంగాణ. ఏం జరుగుతున్నది? నిన్న వీడియోలు చూసినప్పుడు ఏమనిపిస్తున్నది మీకు? సరే, ఇందులో కొంత బీఆర్ఎస్ వాళ్ళు ఈ మూమెంట్ని ఏదో ఎన్కాష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ దాని నిరుద్యోగులు అయితే దగ్గరికి రానివ్వట్లేదు వాళ్ళని. సో ఆ విషయంలో క్లారిటీ ఉన్నారు వాళ్ళు కూడా. సో మీరు వస్తే ఆ మరక మాకు అంటుతుంది, దాన్ని అడ్వాంటేజ్గా ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకుంటున్నది అని వాళ్ళు కూడా నిరుద్యోగులను దూరం పెడుతున్నారు. అయినా కూడా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళు ఎంటర్ అవుతున్నారనో, లేకపోతే వాళ్ళ మీద గతంలో ప్రజలు కోపంగా ఉన్నారనో దాన్ని బూచిగా చూపించి వీళ్ళ సమస్యని పరిష్కరించట్లేదు, కనీసం చర్చలకైనా పిలుస్తలేరు. సో నిన్న ఇక్కడ జరిగిన క్యాంపస్లో జరిగిన దృశ్యం మీకు ఎట్లా అనిపించింది? అది చూడంగానే సార్ యాక్చువల్గా నాకు ఒక రకంగా అంటే చాలా బాధ అనిపించింది. అసలు ఏంటిది, తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నరకం అనుభవించారు క్యాంపస్లో, రిక్రూట్మెంట్ లేక. కేసీఆర్ అనే పైశాచిక పాలనలో ఎన్నిసార్లు వాయిస్లు బయటకు వచ్చినా కానీ దాన్ని అనగదొక్కుడు ఇవన్నీ చేసిండ్రు. ఇనుప పాదాలతోని అనగదొక్కిండు కేసీఆర్. అదే దాంతో పాటే దానికి వ్యతిరేకంగా కొట్లాడే ఇదే నిరుద్యోగులు పోయి ఇంటింటికి పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి బతిలాడి ఓట్లు ఈయన దుర్మార్గుడు ఈయన ఓడించాలని చెప్పని ఆయన మాయమాటలు నమ్మకం అని చెప్పి బస్సు యాత్రలకు పోయిన వాళ్ళే ఇప్పుడు ఇలా బయటకు వచ్చి వీళ్ళు మూమెంట్ చేస్తున్నారు. సో ప్రజాపాలన, ప్రజాస్వామికంగా ఉంటుంది మా పాలన అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్న వాళ్ళు నిన్న ఈ సంఘటన ఇక్కడ చూసిన తర్వాత చాలా అంటే ఆ బూతు మాట ఏదో ఎల్ కొడుక అనేది నాకు చాలా తలిగిందబ్బా. ఈ యూనివర్సిటీలో ఇక్కడ నేను ఎంబీఏ చేసి WMBA చేసి PhD చేసిన ఈ యూనివర్సిటీలో అది ఆ స్టూడెంట్ ఒక్కనే కదా, ఏ పార్టీ నాకు సంబంధం లేదు, కానీ తనను అంత ఘోరమైన మాట యూనివర్సిటీలో చదువుకుని అందరినీ అన్నట్టుగా అనిపించింది నాకైతే. ఇట్లా గుద్దుతారబ్బా, ఏంది ఈ గుద్దుడేంది, పగన ఏంది, 10 మంది 20 మంది పోలీసు వాళ్ళు బట్టి కొట్టుడా ఏంది? అసలు వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు టీఆర్ఎస్కు పనిచేసామని గవర్నమెంట్ బద్నాం చేస్తుర్రా? నాకు తెలుస్తలేదు, ఇదంతా అర్థమైతే లేదు. కానీ ఇది ఎక్కడ ఇంత ఘోరం ఎక్కడిది? ఇట్లా పట్టుకొని అంగిలాగులు గల్లాలు పట్టుకొని గుంజుకపోయింది జర్నలిస్ట్ అన్నా కానీ చెప్పి జర్నలిస్టులు గుంజుకపోయింది. ఇది ఎక్కడున్నాం, ఏ రాజ్యంలో ఉన్నాం? ఇది సేమ్ ఓల్డ్ రిపీట్ అవుతుందా?
అయితే పిశాచులు తిరుగుతున్నాయి ఏమన్నా ఇక్కడ ఏమన్నా అసలు ఏంటి వాళ్ళు ఏమన్నా బాంబులు పట్టుకొని ఉన్నారా లేకపోతే తుపాకులు పట్టుకొని ఉన్నారా ఏంది ఓ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ను గుండాలను రౌడీ షీటర్లను మీద దాడి చేసినట్టు 10 మంది 20 మంది కలిసి చూస్తే 50-60 మంది ఇట్లా మొత్తం ఒక ర్యాలీ లేక పోలీసు కవాతులు ర్యాలీ యూనివర్సిటీ ముంగట అటువంటి మాటలా గవే ఆ బూతులో గవే మాట్లాడేటి ఇదేనా మీరు చేస్తున్న ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీకు ఏమైనా సోయున్నదా మీకు ఎవరైనా చెప్తున్నా అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది ఎవడన్నా చెప్తున్నా మీకు అర్థమవుతుందా లేదా మీరు రిపోర్ట్స్ తెప్పించుకుంటారా లేదా మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మీ పార్టీ లేకపోతే నీ 100 మాగదులు చుట్టున్న వాళ్ళంతా జైలు కొట్టేటోళ్ళు ఏమన్నా పిచ్చి ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు అని తెలుస్తలేదు బద్నామవుతున్నావు నువ్వు నీకు ఓసి లేదు సోయికి రా ఎస్ నువ్వు దాన్ని రాజకీయ మలుపు నువ్వు మలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నిజంగానే ఏంటంటే చూవేకు కాకే బిల్లి హచ్కు గయా లెక్క వీళ్ళు సందులే సాడమియా లెక్క టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం వచ్చి దీంట్లో ఎంటర్ అవుతున్నారు వాళ్ళు నిజంగా కూడా వాస్తవంగా నిరుద్యోగులు ఎక్కడ కూడా వాళ్ళని ఎంటర్ చేసే సిచ్యువేషన్ లేదు మా ఓటర్లో కూడా మేము ముందట ఉండలేము మాతో మాట్లాడుతూ కూడా చెప్పినాము మీరే నాయకత్వం వహించండి మీరే చేయండి మేము ఏది ఉంటే మేము బయట మేము మాట్లాడతాము మీకు ఏమైనా జరిగినప్పుడు మేము వస్తామని చెప్పాలి ఎందుకంటే దానికి ఏదో ఒక కలర్ రుద్దుతారు నిజంగా న్యాయమైన డిమాండ్ అనుకునేది ఉంటే మీ మాటలే వాళ్ళు ప్రభుత్వం ఒత్తిడికి తీసుకుంటుంది కానీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ మొన్న ర్యాలీకి వచ్చింది అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా పిల్లలు మొత్తం చీకట్ల కానీ మంచినీళ్ళు ఇయ్యరా లైట్లు బంద్ చేస్తారా ఏంది ఇది రాత్రి పూట 10:30-11 గంటలకు ఆడికెళ్ళి పిల్లలు మొత్తం ఏదో కోపంతో వీడాక నడుచుకుంటూ వచ్చిండ్రు ఇది స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటున్నారు కదా ఒకవేళ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అయితే నేను చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు ముఖ్యమంత్రికి మంత్రిమండలికి నేను చెప్తున్నా అందులోకెళ్ళి ఎంతమందితో మొత్తం వీడియోస్ ఉన్నాయి కదా అలా 10 మందిని చూపిరు మీరు ఆస్పిరెంట్స్ కానోళ్ళను చదువుకో అంటే ఈ ఎగ్జామ్స్కు నిజంగా చదువుకోని వాళ్ళు 10 మంది చూపిరబ్బా అందరు సప్లై ఊకుంటాం జెన్యున్గా జరుగుతున్నటువంటి దాన్ని రాజకీయపరమైన రంగు రుద్ది అరే మీకు కూడా చెప్తున్నాం మీ కేటీఆర్ అంటాడు హరీష్ అంటాడు మీరంతా మీరు చేసిన కథకే కదా నాయన ఇక్కడ దాకా వచ్చింది మిమ్మల్ని చూపించి మిమ్మల్ని బూచి చూపించి వాళ్ళు చేస్తున్నారు మీరు నిజంగా చేసుకుంటే మీ మంత్రి పదవులకు మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చి కొట్లాడండి వీళ్ళ తరఫుకెళ్ళి నీ పార్టీ తరఫుకెళ్ళి కొట్లాడు వీళ్ళ గ్యాంగ్లలో వచ్చి నువ్వు ఇన్వాల్వ్ అయితే వీళ్ళందరూ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి వాళ్ళు బ్రాండ్ చేస్తున్నారు బీజేపీ అయినా బీఆర్ఎస్ వాళ్ళను ఈవెన్ బీజేపీ కూడా చెప్తున్నాం సేమ్ సిచ్యువేషన్ చెప్తున్నాము బీజేపీ కూడా రిజైన్ చేయరు మీరు రిజైన్ చేసి బయటకు వచ్చి కొట్లాడండి మీరు 2 ఎంపీ పదవులకు రిజైన్ చేసి బయటకు వచ్చి లేకపోతే మీ పార్టీ ప్రోగ్రామ్గా తీసుకోండి మీకేం పని ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ లైన్స్ ఇండిపెండెంట్గా వాళ్ళు కొట్లాడుతున్న దాంట్లో వచ్చే వరకు గవర్నమెంట్ మిమ్మల్ని చూపించి ఇదంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని చెప్తుంది ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ అంటాడు 100 కోట్లు సంపాదిస్తాడు 7 నెలల నుంచి ఏం చేస్తున్నావు ఆయన గడి వీక్తున్నావు 7 నెలల నుంచి చెయ్యి మరి ఆ ఇన్స్టిట్యూట్లో ఏమేమి చేస్తున్నావు ఎట్లా ఫీజులు వసూలు చేస్తావు లేదో నువ్వు పెట్టు పెద్ద ప్రొఫెసర్లు ఇటువంటి చదివిన కాడ పెట్టు ఇక్కడ 1000 రిక్రూట్మెంట్లు లేవు ఇక్కడ శాంక్షన్డ్ పోస్టులు లేవు ఇక్కడ చదువు చెప్పేటోళ్ళు లేరు నాన్ టీచింగ్ స్టాఫ్లు పర్మనెంట్ లేరు వాళ్ళ గురించి నువ్వు ఫోకస్ చేయకుండా గివేందుకు ఈ పోలీసు 100 మంది ఈ పోలీసు వాళ్ళు కాదు కదా కావాల్సింది ఇవి కావాల్సింది ఇక్కడ ప్రొఫెసర్లు కావాలి 1000 మంది ప్రొఫెసర్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి 1000 మంది ఉన్నారు గవాల సైడ్ చూడు నువ్వు ఓ పెద్ద విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద చాలా ప్రేమ ఉన్నట్టు ఇట్లా ఒలకబోస్తున్నాడు అని నువ్వు నిన్నదాకా మాటలు ఇట్లా మాట్లాడి నీ చేతులు ఇట్లా లేకుండే చంద్రబాబు వచ్చి రాగానే ఏమైనా చెవులో ఊదిపోయింది అయింది ఇట్లా చేయొద్దురా భయ్ నువ్వు తొక్కాలే ఒత్తాలని చెప్పని ఆయన పాలసీలు ఏమైనా నువ్వు చేస్తున్నావు అయింది తెలంగాణ మొత్తం వల్లకాడు చేసేటువంటి ఆలోచనలు ఉన్నారా మీరు సోయికిరా నీకు తలకాయ ఉంటే సోయికిరా ఏం చేస్తున్నావు ఏం పాలన చేస్తున్నావు నువ్వు పెట్టుకోదేమని దగ్గర చుట్టుపక్కల నువ్వు జర నీకు కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళని పెట్టుకో అరే కనీసం దేనికైనా ఒక డైలాగ్ ఉంటుంది ఒక డిస్కషన్ ఉంటుంది భయ్ నీకు నచ్చకపోయినా పిలిచి కూర్చోబెట్టుకో టీం కావాలి కదా వీళ్ళు ఏమంటున్నారంటే సాధ్యం కాదు అన్నది ఒక లైన్ చెప్తున్నారు సాధ్యం కాదని వాళ్ళని ఒప్పించండి నిరుద్యోగులని ఇప్పుడు సాధ్యం కాదు పిలిచి డిస్కస్ చేయాలి కదా సాధ్యం కాదు అంటే 1:100 అని చెప్పని ఎవరో కాదు కదా అప్పుడున్నటువంటి సిఎల్పి లీడరు ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి నీ తర్వాత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడింది కదా అది ఎండార్స్ అయ్యి మీరు అంత హోంవర్క్ చేయకుండా మాట్లాడినరా వేరే తెప్పించుకొని జడ్జిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే అసలు కంప్లీట్ అందులో ఉన్నది ఆర్టికల్ 215 220 ప్రకారంగా క్లియర్ కట్గా వీళ్ళ కంప్లీట్ అథారిటీస్ ఉంటాయి బోర్డుకు కంప్లీట్ అథారిటీస్ ఉన్నాయి అది రాజ్యాంగబద్ధంగా ఉంది కంప్లీట్ నువ్వు ఏదంటే అది డిసిషన్ ఏ టైం అంటే ఆ టైం ఎంతమందిని అంటే అంతమంది పిలుచుకోవచ్చు ఆ ప్రొవిజన్ మీకు ఉంది అందులో మీరు అవి బేసిక్ స్టడీ చేయకుండా వాళ్ళు ఏదో చేస్తే కోర్టుకు పోతుంది అదంటే నువ్వు ఏం పోతావు నువ్వు 10 మందిని రిప్రజెంటేటివ్స్ బిలు స్టూడెంట్స్ డిఫరెంట్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేదన్నా నువ్వు డైలాగ్ లేకుంటే క్రష్ చేసుడు ఏంటంటే ఎవరిని భయపడి తెలుసుకున్నావు నువ్వు ఉద్యమాలు క్రష్ చేస్తావా నువ్వు నీ తరం కాదు మంచి తరం కాలేదు నీ తరం కూడా కాదు నువ్వు ఆ లైన్ తీసుకోకు నువ్వు అవసరమైతే ఇక్కడ త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు చచ్చిపోతారా బయట దేనికన్నా దానికున్నారు తుపాకీ తూటాలకు ఎదురొట్టిన నేల ఇది చాతిని పెట్టినటువంటి నేల నువ్వేం చేస్తావా ఢిల్లీ దాకా పోయి చూపించారు నువ్వు చేసేది ఏంటిది నీ గవర్నమెంట్ చేసేది ఏంటిది నీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసేది ఏంటి అరే ఇది నేను పోలీసుల్లో కూడా చెప్తున్నా మీరు ఇంత పైశాచికంగా అరే వీళ్ళు చదువుకొని వచ్చి రాలేకుండా లేదు కదా ఇక్కడ ఏసీపీ అనే పేరు ఏదో జగన్ ఏదో పేరు వినిపిస్తుంది ఆయన ఓ యూట్యూబరు మైపాల్ యాదవ్ అంటే వీళ్ళు ఏసీపీ స్థాయికి ఎట్లా వీళ్ళు వచ్చారో నాకు అర్థం కావట్లేదు
అంటే ఒక యూట్యూబరు వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరినీ ఒక మూమెంట్ లాగా తీసుకొస్తున్నాడట. సమస్య లేకుంటే నిప్పులు ఏదో మంట పుట్టదబ్బా, ఏదో సమస్య ఉంది కదా అక్కడ. ఒకడు వచ్చి బయటకు వచ్చి మైపాల్ యాదవ్ రూపంలో మాట్లాడుతుంది అనుకో, దాన్ని నువ్వు అడ్రస్ చేయి, క్రష్ చేసుడు కాదు. ఎంతమందిని మైపాల్ యాదవ్ నువ్వు క్రష్ చేసి అడ్డే తీసుకోపోతావా? చంపుతారా? రాత్రి తీసుకుపోయి అర్థంగా పెట్టారు. ఎవరు మాట్లాడతారు పొద్దు నుంచి తన గురించి మాట్లాడతలేరు. ఒక వేరే జర్నలిస్ట్ గురించి మాట్లాడుతారు. ఎస్ తనని చేసుడు తప్పే, ఈయన తీసుకో. అరే నీ గవర్నమెంట్ వస్తుంది, మైపాల్ యాదవ్ కూర్చొని నెత్తినోరు మొత్తుకొని కేసీఆర్ నాగమాగం మొత్తం 7 కాడికి చీల్చి చెండాడింది కదా. నువ్వు పోతివి, తన పోతివి, మన బోటలు అందరం పని చేస్తేనే కదా నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు అనుకుంటున్నావు? నువ్వేదో నా డ్రీమ్ కమ్ ట్రూ, నేను కేసీఆర్ని గజ్జ దించాలనుకున్నా, నేను దించినా, ముఖ్యమంత్రి కావాలనుకున్నా, అయినా అది నీది కాదే. నైనా నువ్వు నీదనే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. ఒక డ్రీమ్స్లో ఉండకు, నువ్వు క్యాజువల్స్ ఎయిర్ బిల్డప్ చేసుకోకు, నువ్వు నీది కాదు అది. మా బోటలు అందరం శ్రమ చేస్తే అది ఓటు జనానికి ఎక్కడ వేయాలనో అర్థం కాక ఇటు వేయాల్సి వచ్చింది, అనివార్యంగా చేయాల్సి వచ్చింది. కానీ మిమ్మల్ని నమ్మినాం. మీరు కూడా ఇక్కడ మాట్లాడినా కానీ ప్రజాపాలన, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం చేతిలో పెట్టుకొని మీరు తిరిగింది కాబట్టే, నువ్వు నీ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీరు వీళ్ళందరూ దేశం మొత్తం తిరిగింది కాబట్టే మీ అసలు ఏదో కానీ నమ్మి ఓట్లేసిన. అంతకుముందు డిపాజిట్లు కూడా రాలే కదా మీకు. మీరు ఎమ్మెల్సీలో డిపాజిట్ రాలేదు, 4వ స్థానం 5వ స్థానంకి వచ్చిన వాళ్ళు మీరు. సో అందుకని ఏంటంటే నువ్వు ఆ భ్రమలలో ఉండకుండ్రి, ఇప్పుడున్న ప్రభుత్వం భ్రమలో ఉండకుండ్రి. కానీ దీనికి రాజకీయ రంగు రుద్ది అనవసరంగా నిరుద్యోగులను నువ్వే చెప్తివి 2000 పోస్టులు ఇంక్రీజ్ చేస్తాం, 3000 పోస్టులు ఇంక్రీజ్ చేస్తామని. ఇప్పటికి కూడా చెప్తున్నాం, నువ్వు బద్నాం అవుతున్నావు, నీకు తెలుస్తలేదు, నువ్వు బద్నాం అవుతున్నావు. పాతాళానికి పోతావు ఒక్కసారి మొత్తం నువ్వు పడ్డాక బ్రాండ్ అయినాక. ఇలా ఇప్పుడు మాట్లాడుకుంటే చంద్రబాబు గురించి ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, చంద్రబాబు అంత పైశాచిక పాలన చేసింది కాబట్టి గుర్తు చేస్తాం. రేపు రేవంత్ రెడ్డి గురించి కూడా అట్లా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ రానియకుండా చూసుకో. నువ్వు ఆ సిచ్యువేషన్ రావద్దు. ఒకవేళ వస్తా మాత్రం నువ్వు బలైపోతావు. ఏదో కొత్తగా యంగ్ చీఫ్ మినిస్టర్ అని చెప్పని బాగా మేము చెప్పుకున్నాం, కానీ ఇంత దరిద్రంగా నువ్వు చేస్తావని చెప్పి అయితే మాకు అనిపిస్తలేదు. ఇదేందే గిన్ని రోజుల తర్వాత. సో ఇది నిజంగా ఇది పోలీసులు ఏదో ఆ సమయానికి చేసిన వ్యవహారం అంటారా, లేదా గవర్నమెంట్ బుల్డోజ్ చేసిన సిచ్యువేషన్ గానే మీరు పరిగణిస్తున్నారా? ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ బుల్డోజ్ చేసిందనే నేనైతే అనుకుంటున్నా ప్రస్తుతానికి. ఒకవేళ కాదు అంటే అన్నారనుకో, నిన్న ఎల్లు కొడుక అనే మాటలు మాట్లాడిన వాళ్ళను ఇక్కడ 10 మంది కలిసి ఇట్లా గుద్దుకుంటా ఎవడిచ్చిండు వీళ్ళకు కొట్టే అధికారం ఎవడిచ్చిండబ్బా? ఈ టెంపుల్ యూనివర్సిటీ ఇదో మా దేవాలయం మీద చదువుకున్నాం మేమంతా. ఇక్కడ వచ్చి మా గా భాషల ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసుకున్నటువంటి నేల ఇది. ఇక్కడ కూర్చొని ఎన్నో పోరాటాలు చేసినాం. ఇంకా లాంటి దెబ్బలేనా? అయితే ఒకవేళ నీకు సంబంధం లేదు అని అన్నావు అనుకో, సస్పెండ్ చేయవాలను, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయవాలను, తీసేసాయి. అంటే ఇప్పుడు అంటే కుమ్మక్ అన్నట్టు కదా ఇది. మౌనం కుమ్మకు మోసము ద్రోహం అంటే శిక్ష అర్హుడే కదా తన కూడా. నీ లేదు, నీ పాత్ర లేదు అని అనుకో, నువ్వు చేయాలి కదా. నువ్వేం సిగ్నల్స్ ఇస్తున్నావు పోలీస్ డిపార్ట్మెంట్కు? నువ్వేం సిగ్నల్స్ ఇస్తున్నావు గవర్నమెంట్గా? ఈ భాష మాట్లాడాల్సిన భాష నేను అది ఎవరు మాట్లాడాల్సిన భాష అది? జీవితంలో అటువంటి ఎన్నడూ కూడా ఎవరు చెవులలో కూడా వినంది. లేకపోతే మీకు ఏమైనా కేటీఆర్ మీద కోపం, కేటీఆర్ పోలీసులు కూడా ఎల్లుకొడుకాని గతంలో అన్నాడు కదా. నిన్నటిదాకా ఎట్లుండే అంటే, నిన్నటిదాకా మీరు సమస్య మాట్లాడుకుంటే మీరు ఆందోళన చేస్తే మేము చేయనిస్తున్నాం, సో ప్రశాంతంగా మీ మాటను మేము వింటున్నాం, సరే మీరు ఆ సమస్య పరిష్కారం అవుతుందా పక్కన పెడితే ఆ స్వేచ్ఛ అయితే ఉంది అన్న నిన్నటిదాకా మాట్లాడి, నిన్న జరిగిన ఈక్వేషన్ చూస్తే టోటల్ చేంజ్ అయిపోయింది. ఈయన ఇచ్చేది కాదు కదా రాజ్యాంగం, ఈయన రాసింది కాదు కదా అది, ఈయన కానూన్ నీది కాదు కదా. నేను ఇచ్చినా అంటే నీదా ఏమన్నా? నీ గవర్నమెంట్దా ఏమన్నా? అది స్వతంత్రం వచ్చినప్పుడు అందరు కలిసి చేసింది. సరే ఆయన ఆ దిశగా ఆలోచించినది కంటిన్యూ కావాలి కదా. కావాలి మరి, అది క్లోజ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఒక సిగ్నల్ ఇవ్వదలుచు, అంటే దీనికి ఒక రాజకీయ రంగు రుద్దేటువంటి ప్రయత్నం చేసు. కానీ అది కాదు, నువ్వు సమస్య మూలం ఏంటిది దాన్ని నువ్వు పరిగణనకు తీసుకోకుండా ఇవన్నీ ఇష్యూస్ అవుతుంటే డైవర్ట్ అవుతుంటుంది. ఇలా పోలీసు వాళ్ళ మీద ఇష్యూ పోయింది, పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేసారు కాబట్టి పోలీసు వాళ్ళ మీద ఇష్యూ పోతుంది. ఇదంతా డైవర్షన్ టాక్టిక్స్ కాదు. కానీ నిజంగా కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉంటే నువ్వు కూర్చొని మాట్లాడు వాళ్ళకు. నీతో చేత కాకపోతే ఇయ్యాల కాకుండా కానీ 15 రోజులకో 20 రోజులకో నెల రోజులకో నేను చేస్తా అని చెప్పు. వాళ్ళకు నమ్మకం కలిపియండి. మీరు క్రష్ చేసుడు కాదు, డిస్కషన్ తోటి నువ్వు కన్విన్స్ చెయ్యి. నీ మీద ఎందుకు అపనమ్మకాలు ఉన్నాయంటే నువ్వు ఆల్రెడీ చెప్పింది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తలేవు కాబట్టి అపనమ్మకాలు బిల్డప్ అయినాయి. అపనమ్మకాలతో ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అవుతుంది లోపల, ఒక ఆవేశానికి లోనవుతున్నారు. అరే నీకు రోజులు వారాలల్లో నీకు పరీక్షలు ఉన్నాయి, అరే కూర్చొని ప్రశాంతంగా చదువుకోవాలా లేదా? ఈ పోలీసు ప్రహారాల ఈ వాతావరణంలో ఎట్లా చదువుతారు అబ్బా? నాకు అర్థం కాదు. పిలిపించుకొని కూర్చోబెట్టుకోరు ఇప్పటికైనా, కానీ ఎవరిని పిలుస్తారో వాళ్ళని కూర్చోబెట్టుకోరు. వీళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడిన వాళ్ళంతా మళ్ళీ ఆడ ఏం చేస్తారో నాకైతే అర్థమైతలేదు. ఈ కోదండరాములు వీళ్ళంతా వాళ్ళ పోయి ఆడ కూర్చొని ఆ పార్కులలో ఒకే రోజు 3 ప్రకటనలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఆ రోజు రాత్రి మహబూబ్నగర్ మీటింగ్లో ఒకటి మాట్లాడండి, లేదు అంతా ఫేకు, అంతా కృత్రిమ ఉద్యమం, రకరకాలుగా మాట్లాడండి. బిఫోర్ 1-2 అవర్స్కి కోదండరామ్ ఒక 2 నిమిషాల వీడియో రిలీజ్ చేసిండు. నేను ప్రొఫెసర్ హరగోపాల్ సార్ వెళ్ళి మహేందర్ రెడ్డిని కలిసినాం, టీజీపీఎస్సీ చైర్మన్ని.
వాళ్ళు కూడా కొంత సానుకూలంగా ఆలోచిస్తాం, పరిశీలిస్తామని చెప్పిరని ఒక డైలాగ్ ఆయన మాట్లాడిండు. అప్పుడే వెంకట్ ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయన ఇంకొక లైన్ ఆయన వినిపించాడు. అంటే కోఆర్డినేషన్ చూడండి, ఈ వీళ్ళ మధ్య అసలు ఇష్యూ మీద ఒక కోఆర్డినేషన్ అనేది లేదన్నట్టు కనబడుతున్నది. ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి చదువుకున్న వాళ్ళు కొంతమంది ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్లు ఇష్టం వచ్చినట్టుగా, ఇది పోస్ట్ పోనే కాదు, వాళ్ళ చేతుల్లో మొత్తం ఉన్నట్టు, పదవంతా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు, ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినట్టు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే అదే చెప్తున్నారు. ఓ అంటాడు అడ్డ మీద కూలీలు అంటాడు. అరే నిజంగానే రాబాయ్, మీ రాజకీయ నాయకులు అందరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులు, తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులను వాస్తవంగా కూడా బతుకు తెరువు కోసం, పొట్ట కోసం, బయట చెప్పుకోలేక తిండి కోసము నిజంగా కూడా అడ్డ మీద కూలీలు లెక్క పనిచేస్తారు వాస్తవమే. కానీ మీ లెక్క రాజకీయ కూలీలు కాదు, రాజకీయ బ్రోకర్గాలు కాదు. మీరు రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుకుంటా వాళ్ళ నా మాటలతోనే అవమానించకండి. ఇవి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. వాస్తవమే, కూరగాయలు అమ్ముకుంటారు బయట పోయి, చెప్రాజ్ పనులు చేస్తున్నారు, నైట్ వాచ్మెన్లో పనులు చేస్తున్నారు. వాళ్ళందరి గురించే కదా ఇలా కొట్లాడుతున్నారు. బియ్యం బస్తాలు మోస్తున్నారు అబ్బా పోయి, బియ్యం బస్తాలు కూడా మోస్తున్నారు. ఇటువంటివన్నీ చూస్తున్నాం. వాస్తవమే అది. ఎవరికి ఏది దోస్తే కాదు. ఈ రాత్రి పూట చిన్న చిన్న చీకటి పడంగా ఆటోలు నడుపుకుంటున్నారు పోయి, ఎవరికి బయట పడకుండా తెలియకుండా బయట ప్రపంచాన్ని తెలియకుండా బతున్నారు. వాస్తవమే. కానీ నువ్వు దాన్ని ఇన్సల్ట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కిరాయి సరుకు కాదు. అందుకే చెప్తున్నా కదా, ఇలా పాదయాత్ర చేసి అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి, గ్రౌండ్ కాడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో ఒక 10 మందిని ఆస్పిరెంట్స్ కానోళ్ళను ఎవరో ఆ దొంగలు ఎవరో చూపి ఆడికి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పోతేనే వాళ్ళని నిలగొట్టిండ్రు కదా, విద్యార్థులు నిలగొట్టిండ్రు. సో ఇది నిజాయితీగా వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మీరు ప్రామిస్ చేసి, అధికారంలోకి రాకముందు మీరు ప్రామిస్ చేసి గద్దెలెక్కిన తర్వాత ఇప్పుడు బోడమల్లైన వీళ్ళంతా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు హోమ్ గార్డులను పెట్టి గుంజుకొస్తాం, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అవినీతి చేసింది, ఇవన్నీ చెప్పారు కదా, మరి ఏదో ఒక్కరిని గుంజుతలేరుగా. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ ఎవరిని గుంజిండో వాళ్ళనే గుంజుతున్నారు వీళ్ళు. వీళ్ళ పైల్వాన్గిరి, వీళ్ళ ప్రతాపాలు, వీళ్ళ శౌర్యాలు, వీళ్ళ పౌరుషాలు, వీళ్ళ అహంకారాలు, వీళ్ళ దురహంకారాలు, వీళ్ళు నిజంగా నిజాయితీత్వం కనుక ఉండేది ఉంటే కేసీఆర్ కుటుంబం తీసుకొచ్చి మొదలు బొక్కల వరాయాలి వీళ్ళు. అసలు అన్ని కుంభకోణాలు, అన్ని స్కాములు చేసి పెద్ద ప్రాజెక్టులు కుంగిపోయి కూర్చున్నాయి ఆడ. గవి చూపిరా ఆయన. ఈ ఉద్యోగాల గురించి మాట్లాడితే నువ్వు 100 మంది పోలీసులను తీసుకొచ్చి ఇక్కడేంది ఒక 2 వచ్చి కూర్చోండి ఇక్కడ, వీళ్ళు కన్విన్స్ కాకపోతే చూడండి. మీరు కన్విన్స్ చేసే ఆర్గ్యుమెంట్ చెప్పండి. మీరు మీ దగ్గరికి వెళ్ళి ప్రతినిధులు వచ్చి కూర్చోండి. మా ఓటలో పిలుమని చెప్తలేం, పిలుమని ఏం చెప్తలేం. సో నువ్వు ఫస్ట్ ఏంటంటే, నువ్వు ఇన్ని కుంభకోణాలు చేసి, ఇన్ని స్కాములు చేసి బయట బాజార్లో క్లియర్గా తిరుగుతున్నారు. ఇప్పుడు పెద్ద మనిషి గురించి ఏం మాట్లాడుతుంది అని మొన్న నడిమిరిగే కాలిరిగే అంటే వదిలేస్తున్నావు అను. ఆయన చేసిన పాపాలన్నీ వదిలేస్తావా? కేసీఆర్ చేసిన పాపాలు వాటి మీద చేయండి. మీరు వాటి మీద శ్రద్ధ పెట్టండి. ఎక్కడెక్కడ ఏమేమి కుంభకోణాలు చేసిండు, ఎట్లా జరిగినాయి. గత 10 ఏళ్లలో నువ్వు రిక్రూట్మెంట్ వెళ్ళి చేసిన 2 కూడా పేపర్ లీక్ అయినాయి. దీని వెనక అసలు సూత్రధారులు ఎవరు? టెలిఫోన్ స్కామ్స్ వెనక ఎవరెవరు ఉన్నారు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు ఏమైంది? అరెస్ట్ అయిన వాళ్ళంతా బయటకు వచ్చారు. మీ రిమైనింగ్ కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియదు. గబ్బిదవ్వాలి కదా, నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా గక్కడ రావాలి కదా. యూనివర్సిటీలో లాగులు వేసుకొని తిరిగి, లేకపోతే నైట్ ప్యాంట్లు వేసుకొని తిరిగి, టీషర్ట్లు వేసుకొని, అమ్మ క్రిమినల్ అనే ఆయన ఏదో పొట్ట గురించి చదువుకున్నాడు, ఇన్నేళ్ళకి వెళ్ళి రాలేదు, దాంట్లో ఆవేశంలో ఉన్నారు. ఇక పట్టుకొని యూనివర్సిటీ తలగబెట్టిరా? ఎవరైనా ఆర్ట్స్ కాలేజ్ తరగబెట్టిరా? వాళ్ళని పట్టుకొని పోయి మీకు ఏమైనా పాత కోపాలు ఉంటే వేరే విషయం. 20 మంది తీసుకుపోయిన వారే చేస్తారు. నువ్వు అరెస్ట్ చేయదలుచుకుంటే తీసుకుపోయి ఈ కొట్టుడైంది, బూతులేంటిది, బూత్ సాహిత్యమైంది, యూనివర్సిటీలో బూత్ సాహిత్యమైంది. ఇది అని ప్రజాపాలన? ఇది నువ్వు చెప్పే మెసేజ్ ఎవరికి ఇస్తున్నావు? నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు జనానికి? ఇంకా చదువుకొని పీజీ పిహెచ్డీ చదువుకున్న వాళ్ళను ఎల్ కొడుకులు, ఎం కొడుకులు, ఇవి ఆ మాటలు మాట్లాడేది. అది ఎవరు ఏం చదువుకొని వచ్చిరా? వీళ్ళు ఎట్లా వచ్చారు? వీళ్ళని ఎట్లా బేర్ చేస్తున్నారు? అసలు ఏంటంటే వెంటనే దీని మీద అసలు ఎంక్వైరీ ఇమ్మీడియట్ చేసి, ఎంక్వైరీ అవసరం కూడా లేదన్న పెట్టేసారు. అసలు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో, నీకు నిజంగా నువ్వు అట్లా ఉండేది ఉంటే, నీకు నిజాయితీగా నువ్వు నా పాత్ర లేదు అని అనుకునేది ఉంటే నువ్వు ఆ పని చేయాలి. మనం చూసినాం కదా ఆల్రెడీ. ఇప్పుడు నాగరాజు అనే ఒక భువనగిరికి సంబంధించినటువంటి పిల్లాడు మనం చూసినాము. ఆ డెడ్ బాడీ ఉండంగా తల్లిని తాతను కాలుతో తన్ని బయటికి వాడేసి రాత్రి 12 గంటలకు వాళ్ళకి అడ్రస్ తెలియని వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోలే కదా. యాక్షన్ తీసుకున్నప్పుడు నీకు ఇప్పుడు హోంమంత్రి, హెడ్ ఆఫ్ పోలీస్ బాస్ నువ్వే, ఎడ్యుకేషన్ బాస్ నువ్వే అంటావు. ఏంది మాఫియా నడుస్తున్నది దీంట్లో అంతా, ఎడ్యుకేషన్ మాఫియా నడుస్తున్నది, వీళ్ళంతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాఫియా. 7 నెలల నుంచి ఏం చేస్తున్నావు ఆయన? నువ్వు చేయాలి కదా మరి, యాక్షన్స్ తీసుకోవాలి కదా. 2 నీ చేతుల్లోనే, వేరే మంత్రితో శాఖ కూడా కాదు కదా. ఆయనకేదో ఆయనకు చేతనైతే లేదంటందుకు ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నాయి కదా ఇవన్నీ. నువ్వు చేయాలి కదా, ఆ బాధ్యత నీకునే. అందుకే కదా నీకు డిమాండ్ చేస్తున్నారు చివరిగా మీరు. ఫస్ట్ ఏంటంటే నువ్వు డైలాగ్ స్టార్ట్ చేయి నిరుద్యోగులతో. వెంటనే డైలాగ్ స్టార్ట్ చేయమని చెప్పంతున్నాం కూడా. యాక్చువల్గా నిన్న సాయంత్రం ఒక మీటింగ్ గురించి కాల్ఫార్ చేసిండ్రు, కానీ మళ్ళీ దాన్ని కూడా కానియలేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం కాల్ఫార్ చేసారు. ఇక్కడ నుంచి కొంతమందిని తీసుకొని, కొంతమంది వీళ్ళే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, పరీక్ష రాసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళనే తీసుకుపోయి కూర్చోబెడతామని చెప్పి మేము చెప్పినాం. కొంత పై వాళ్ళకి చెప్పినాం, ఇదంతా కరెక్ట్ నడుస్తలేదు మీది ఇక్కడ,
మీరు బదనాం అవుతున్నారు, మీరు ఇట్లా కాదు, మీరు చేసేది ఇట్లా కాదు, కనీసం వాళ్ళతో మాట్లాడాలి కదా. మీరు ఎవరైనా వచ్చి మాట్లాడే పోరగాలను పిలిపించుకొని ఆడిడ కూర్చోబెట్టుకొని చెప్తే కుదరదు అది అని చెప్తే వాళ్ళు సరే నిన్న ఒక మీటింగ్ అని అన్నారు, అది కూడా కానేలేదు. తిరేటి చూసారికి పిల్లలందరినీ తీసుకుపోయి లాఠీ చార్జ్ చేసి ఆన్ తీసుకుపోయి సెల్ ఫోన్లు కూడా గుచ్చుకున్నారట లేడి కాడికి. ఏదేమన్నా అండర్ గ్రౌండ్ సెల్స్ ఏమైనా చేసి ఏమైనా బాంబులు పెట్టని పేలుస్తారు ఎక్కడన్నా వీళ్ళు? ఏదో పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళని లెక్క ఏమైనా పేల్చేటి ఉన్నాయన్నా? మొత్తం సెల్ ఫోన్లోకి వెళ్ళి కమ్యూనికేషన్ కూడా నెట్వర్క్ ఉండదా? గవర్నమెంట్ పిలిచిన వాళ్ళని కూడా వీళ్ళు మీరు తీసుకుపోయి మీరు లోపడేసి కూర్చున్నారు కదా. సో ఫస్ట్ మీరు డైలాగ్స్ స్టార్ట్ చేయండి. మీరు అన్నయ్యే అడుగుతున్నారు, వీళ్ళు కూడా సంవత్సరం లోపల మీరే చెప్పారు కదా, మీ మేనిఫెస్టోలో పెట్టారు 2 లక్షల ఉద్యోగాలు. అవన్నీ కూడా అడుగుతలేరు కదా. చిన్న మీరు పోస్ట్ పోన్ చేయగలుగుతారా? చేయలేకుంటే ఏంటిది కూర్చొని చేయండి. చేస్తే ఎన్ని రోజులు చేస్తారు? ఒకవేళ చేయలేకుంటుంటే ఎస్ మేము అన్నది అప్పుడు తప్పు చేసినాము అని చెప్పాలి. ఇంకొకటి నేను ఇక్కడ ఏంటంటే ఇంకటి సందర్భం కావచ్చు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మాట్లాడేటోళ్ళందరికీ ఏంటంటే నిజంగా మీకు నిరుద్యోగ సమస్య మీద మీకు ప్రేమ కనుక ఉండేది ఉంటే కేసీఆర్ అంటే ఆయనే, కేటీఆర్ అంటే ఆయనే, హరీష్ అంటే ఆయనే అమర్ల స్తూపం కాడికి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి ముక్కు నేలకు రాసి, ఆయనకున్న ముక్కు సగం అరగాలి, అన్ని పాపాలు చేసిండు అని నేలకు రాసి మాత్రం తప్పైంది, ఇప్పటి నుంచి అట్లా చెయ్యము అని మీరు నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడండి. మీరే దొంగలే వచ్చి మళ్ళీ దొంగ అని మొత్తుకుంటారు, ఒకటే మొత్తుకుంటారు. వాళ్ళకు నైతిక హక్కు లేదు, అందుకే వాళ్ళు కనబడితేనే చిదరొచ్చినట్టు అవుతుంది. బీజేపీలో కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే నీటి సమస్యలు అక్కడ ఉండనే ఉన్నాయి, అవన్నీ వాటిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ కూడా మీరు నిజాయితీ కొట్లాడదలుచుకుని క్యాడర్ మొత్తం వచ్చి బయట కొట్లాడాలి. ఈ పార్టీకి నేను కాంగ్రెస్ వాళ్ళకు కూడా చెప్పేందుకు మీరు అందరూ కూడా వచ్చి జనాలకైతే చెప్పారు కదా, మీరు కూర్చొని డైలాగ్ చేయండి 1:100 అందరు చూస్తూనే ఉన్నారు. మొత్తం ఉప ముఖ్యమంత్రి చెప్పింది వీటన్నిటి మీద మీరు కూర్చోబెట్టి అట్లీస్ట్ ఒక వెంటనే కమిటీ వేసి వీళ్ళందరినీ పిలుచుకొని కూర్చొని మాట్లాడి మీరు చర్చలతోటి కన్విన్స్ చేసి ముంగట్ తీసుకపోతే ఇది ఒక మంచి వాతావరణం వస్తుంది. కానీ లేకపోతే మీరు ఇట్లే ఉంటే ఆల్రెడీ తరో ఎక్స్పోజ్ అయిపోయినారు. రోజుకు మీరు ఎంత అని చెప్తున్నారు కదా, చెండును ఎంత గట్టి కొడితే అంత రివర్స్ బయటకు వస్తుంది, అంత బద్నాంగా అవుతారు. మీరు చాలా తొందరగా 7 నెలల్లో బద్నాం అయ్యింది, ఇప్పటికే చాలా బద్నాం అయ్యారు. మీకు మీరే తొవ్వి తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కటి అమరుల కుటుంబాల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడ దాకా కూర్చోబెట్టాలా. ఇప్పుడు దీని మీద కూడా మీరు దీన్ని మాత్రం ఇది రిజిస్టర్ అవుతుంది నా ఓటోళ్ళము ఏ వేదిక మీద అనగానే ఆర్ట్స్ కాలేజ్ ముంగట ఏ భాష మాట్లాడారు అనేది మేము మొత్తం పల్లెలకు తీసుకుపోతాం. మాతో ఏం కాదనుకోకండి మీరు, మేము పల్లెలకు తీసుకుపోయి చెప్తాం. మీ పిల్లగాళ్ళని ఇంత కష్టపడి మీరు కైకూలు చేసి చదివిస్తే ఆడి వెనుక మేము మాటలు గివి వినాల్సి వస్తున్నది. మీరు చెత్త కొడుకులకు ఓట్లు వేస్తే మాకు మా మీద వాడే భాష గిదని చెప్పి మేము చెప్పాల్సి వస్తుంది. 1-2 గొంతుకలను తొక్కి పెడతామంటే ఆగేది కాదు. ఇవన్నీ కింది దాకా ప్రవాహం లెక్క పోతుంది, కాలువ లెక్క ప్రవాహం లెక్క పోతుంది. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. సో ఈక్వేషన్ మారాలి, పరిస్థితి మారాలి. మార్పు అంటే ఇది కాదు. మీరు మార్పు పోలీసులతోని, పోలీసుల లాఠీలతోని, పోలీసుల బూటుకాళ్ళతోని ఇదే మార్పును మేము కంటిన్యూ చేస్తున్నాం. గతంలో జరిగిన చేంజ్ అని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దుర్మార్గం, అరాచకం ఇది. ఎవరైతే కన్సర్న్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, ఈ తప్పు చేసిన పోలీసుల మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో జరగద్దు. జరిగితే మాత్రం కేసీఆర్కి ఏ గతి పట్టిందో మీరు కూడా రేపు అదే ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఆయనకు 10 ఏళ్ళు పట్టింది, మీకు 5 ఏళ్ళు కూడా పట్టకపోవచ్చేమో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.